ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మస్తు చూసినాం ఇట్లా చూడాలి, దేగసు ఉండాలి, చూడాలంటే పాంక్షలు ఉండాలి, వినాలంటే కొత్తగా చేయను పట్ల పానం పెడుతున్నావు కృష్ణవా మళ్ళీ గట్టి నడిపోయాడు అంటే లేపో లేప్రా తండ్రి అంటే లేపో లేప్రా పట్టబా అంటే లేపో లేప్రా జంగ్లీ అంటే లేపో లేప్రా సోడే ఏమైనా ఏమవునంటే పని పూర్తయింది అవు పాటే మేస్త్రి ఆగే చలో ఏమైందిరా మీకు నువ్వు లీడర్ అన్నా, నువ్వు మా గ్యాంగ్ లీడర్, నువ్వు కామర్స్ అంటే కామర్స్, అయితే కొడుక మనాయించుడికి దిల్లడికి ఫరకున్నదిరా. చూడు ఈ పని కష్టం పని, కన్న కష్టం పని, కళ్ళతోని లోపాలు ఎత్తెత్తు పట్టే పని. ఇది చేయాలంటే ఉల్లాసంగా ఉత్సాహంగా, మరి గట్టు ఉండాలంటే జోష్ ఉండాలి. మరి జోష్ ఉండాలంటే మనాయించాలి. అరే మళ్ళీగా గిర తప్పకుండా ఏం చెప్పినాడా బనాయించొద్దు, పిల్లకి చేయాలి. అరే మళ్ళీ ఇది డబ్బా కొట్టుడు కాదు కానీ గాళ్ళ విత్తనే గంటతో గట్టి కొట్టి ఎట్టుంటారు ఎట్లా వస్తుంటే అంటే లేపో హలో 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 ఓలు బాబా నువ్వా? అంత మంచిగా ఏడుండ లేదు పట్టిన మీద ఏంటి కొలు ఎత్తినా ముందు పట్టినా నేను లేకుండా అలెక్సా చేసుకుంటా కష్టమే కోషిచ్చేస్తా. అరే మొత్తం తాగేకుర్రి నా కూర్చుని ఏటైనా వస్తా మంచిది. ఏంది మందు పాట ఎవడు వస్తున్నాడు ముందు మంది పట్టేను కానీ పన్నా లేచి పాములకు మరి లేవా గంత గట్టిగా మందు పట్టినా అంటే ఓ సిగ్గుశరం ఉన్నారా నీకు?
చెప్పినా ఓనికి లేదు, తాగితే మళ్ళీ రానికి లేదు. జాబ్ పెట్టుకో అంతే. చూస్తున్నాడా మస్తు చూపా నడవమంతానా తాగి డ్యూటీ ఎక్కద్దు, డ్యూటీ ఎక్కి తాగద్దు. సమజైందా? చూడు, మనం చక్కగా ఉంటే పట్టాలు చక్కగా ఉంటాయి, పట్టాలు చక్కగా ఉంటే రైలు చక్కగా ఉంటాయి, రైలు చక్కగా ఉంటే జనం పానాలు చక్కగా ఉంటాయి. అందుకని శుద్ధి పట్టు, దాన్ని సరి చెయ్యి. పని మొదలు అయినా చల్ मेरे चेलो होशियार आगे नहीं करेंगे हम सब काम नहीं करेंगे नहीं करेंगे हम सब काम नहीं करेंगे आवाज दो हमारी मांगे पूरा करो हमारी मांगे आशिक पूरा करो आवाज दो आवाज दो ఏమరా డ్యూటీ వల్ల ఇట్లా స్థానం గోదావరి టైం అయింది, అది వస్తే అందరం గంటలు చచ్చిపోమా? అన్నా వాళ్ళు ఏమనకే నేనే రమ్మన్నా. ఎట్లొస్తారా డ్యూటీ వాళ్ళు? బాగా అనుకుంటారా ఇక అది చెప్పడానికి అంటారు. మొన్న ట్రైన్ యాక్సిడెంట్ అయింది కదా, అయింది. అలా తప్ప తేలిందా? కానీ మన వాళ్ళు ముగ్గురు సస్పెండ్ చేసిండు. అవు. వాళ్ళ తప్పు ఆ కంట్రోల్ది. ఆ కంట్రోల్ గాడు వీళ్ళ మీద నూకేసిండు. చెప్పకుండా డ్యూటీ దిగిందని చెప్పి వీళ్ళ మీద నూకేసి వాళ్ళ మీద కేసు బనాయించిండు. తాను బంద్. గతంలో సర్కార్ చిన్నయ్య చూడు, మన గ్యాంగ్తో నేను మాట్లాడినా, వాళ్ళకి ధైర్యం చెప్పిన ఆఫీసర్తో మాట్లాడినా, ఆలోచన చేసి న్యాయం చేస్తామన్నారు. ముందుగా అన్యాయం ఎందుకు చేసినా చెప్పమను. క్లాస్ 4 అన్నాం కదా, భక్తులను చేసిండు మనని. బద్మాసాలు బచాయించిపోతారు. గట్లది కైతలి మరి మనం చూస్తా కూర్చుంటాం అనుకున్నావా? ఆవేశంతో బతకాలి చిన్నయ్య. అవును, ఆవేశం లేదు కనుకనే తొక్కుతుండ్రు. అందుకే అక్క ముందుగా మన సస్పెండ్ అయిన వాళ్ళు డ్యూటీ అప్పుడే టూల్ పట్టడం పని చేసాడు. ఏడవి కదా సుత్తాలు నడు. ఇది పద్ధతి కాదు చిన్నయ్య. డ్యూటీ వాళ్ళు పెట్టి హత్యాలు చేసుడు అసలు పద్ధతే కాదు. గిట్టెలు చేస్తున్నది ప్రపంచం. నిరాహార దీక్షలు చేస్తే ఎవ్వరు లేరు. అంతా తోడు పోడు, తాంతులు పొందులు, దంచులు తంచులు. నువ్వు వెళ్ళి చెట్టుకో విన్నారా? ఏం సాధించు? ఏడ కష్టాలు ఆనే ఉన్నాయి. గ్యాంగ్ వల్లది కుక్క బతుకైనది, కుక్క బతుకు. ఏం సాధించాలి వాళ్ళు? ఎట్లయినా బుక్క పట్టాలి. ఎట్లనా? అరే సార్, వేల వేల కిలోమీటర్లు రైలు ఎక్కాలి. జెండా ఒకటని పెట్టు, విజులుతోని పెట్టు. పండ్ల పడ్డప్పుడు ఈ సింధు శబ్దాల వల్ల ఎవరి నడుపులు నిలబడవు, ఎవరి విజులు నిలబడవు. పుంగి వెళ్ళి పక్కకు జరిగే లోపల మళ్ళీ పైకి వస్తుంది, బతుకు బుక్ అవుతుంది. మా చేతుల్లో వాకిళ్ళకి పెట్టుడు అని సీత చెప్పినాం. విన్నారా? ఇలా బడ్జెట్ చేస్తున్నాడు. బడ్జెట్ ఎంత అవుతుందండి? దేశం మొత్తం మీద ఉన్న 2 లక్షల గ్యాంగ్లకి గట్టిగా ఖర్చేస్తే 2000 కోట్లు. లాభం ఈ సర్కార్ పల్లి పడాలి కావు ఈ బాకీ తాగిన చూడంటే మా పనులు పల్లి పడాలి కావు. ఇవ్వడాలి పల్లి పడాలి. ఎవరి జాబులకు ఎంత పోవాలా, ఎవరి బాబులకి కాంట్రాక్ట్ పోవాలా, దానికల్లా కదా కుంభకోణం. 400 మంది గ్యాంగ్లు చచ్చిపోతున్నారు. పోనీ పోనీ వారిలో బిల్లు కాదు కదా, ఇద్దరు అంటే ఈ సాగుకి మనలో తప్పులేదట. ఎవరు బీజీలు తోడు బీజీలు గాల్లో చూస్తాడు, హాయిగా అట్టా కలగంట బీజీ తాగుతా ఉంటాడు. జెండ ఊపుతాడు, జెండ ఊపాడు, పక్కన కూర్చుంటాడు. ఓహో మరి పైమాను పనిచేస్తాడు చూడు. రైలు వస్తప్పుడు పక్కకే చదివారు. ఈరోజు షేర్తారు రైలు వీళ్ళకి వస్తాయి, సస్తారు. 400 మంది అండి, 400-500 మంది కూడా సస్తారు. రైలు కట్టకపోతే హలో అందరూ చేస్తుందా? ఎవరో ఒకళ్ళిద్దరు అంతేనే. మన సంగతిగా తీసుకో. ఆడ కూర్చున్నానికి మాత్రం పడదు. ఎందుకు? మనసులో కుళ్ళు పెట్టుకున్నాడు. జైరాజు చేయలేదని మన మీద కుళ్ళు పెట్టుకుంటూ మనం కష్టపడు. మనం డ్యూటీలో ఉండగా రైల్కి ఇచ్చిందా లేదా? ఇచ్చింది కదా. వాన్ పిల్లలు రోడ్డు మీదకి వస్తారు, కంప్లైంట్ చేయదని నువ్వు చెప్పబట్టి వదిలేస్తాడు. ఆడు బతికిపోయాడు, బతాకిపోయాడు. అన్నా ఆలోచించరా? గుండెల మీద చేయి పెట్టని చెప్పు. మనం చేసేది రాంగా రైటా చెప్పు. కథం జంగ్ షురు.
చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరు ఎవరు అడుగు ఎవరు నువ్వా నేనా మనోళ్ళ మన గ్రామంలో గంట చేయరు గట్ట చేసేటోళ్ళు వందల కింద కుర్చీలలో కూర్చొని పాండ్లు జమాయిస్తూ కుక్కలు నమ్ముతూ వాళ్ళకు బుధులు పట్టిస్తున్నారు. అవును. బిడ్డ పెళ్లికి లోన్ కావాలని వచ్చినారా పెళ్ళైంది లోన్ రాలే అప్పులు చేస్తాం మేమందరం చేసుకున్నాం. అనా నీ మంచితనం వాళ్ళకి రాదు వాళ్ళు నిలక కాదు కాబట్టి అర్థం చూడు నా మాట ఏంటండి? అరే మన దిక్కు నుంచి తప్ప ఎందుకున్నారే? చూడు మనం నీ ఇంటికి ఉన్నాం, నీ జాయితీకి ఉన్నాం. ఎవడో పని చేయాలని మనం పనికి బంధు పెట్టాలి కదా కదా ఎంత పని చేసినా ప్రమోషన్లు ఉన్నాయా? ఒక్కసారి గవర్నమెంట్ లో చేరినావా రిటైర్మెంట్ అనే గవర్నమెంట్ కదా ఎంత పని చేసినా ఎంత పని చేసినా డబ్బు చేసావు ఏమొచ్చింది నీకు? గుండెల దమ్మొచ్చింది, నదిలో నొప్పి వచ్చింది, చేతికి జిప్ వచ్చింది. చలికాలంలో చేతులు ఉంటారు శుద్ధి పట్ట రాదు, వానకాలంలో శుద్ధి జారిపోతుంది, కాళ్ళని తలం వదులుతాయి. ఎండాకాలంలో గంటల గంటలు ఎండ పనికి సెమటలు కాలి కుతుకలేని పొలం డోల గుంచుతాయి. రైలు కరండి పట్టానికి రాళ్ళు బాంబులు పెట్టడం ఎక్కువైపోయింది. వాళ్ళని పట్టలే వాళ్ళని పట్టరు అన్ని కష్టాలు మనకి. ఒక్క యాక్సిడెంట్ ఇంత పని చేసిన తర్వాత కూడా ఒక్క యాక్సిడెంట్ జరిగితే అన్ని వేళ్ళు మనకే చూపిస్తాయి. ఎందుకంటే మనం బక్రాలం బక్రాస్ బంద్ చేయాలా అర్థం చేద్దాం. సరే క్షమయ్య, నువ్వు చెప్పింది 100కి 100 సత్యం. ఎస్ అర్థాలు చేద్దాం. ఎస్ కానీ పని బంధు పెట్టి కాదు, పనే పని ఏయ్! పనే చేద్దాం. ఏయ్! ఇలాంటి సమయమే నో రేస్, నో స్టాప్ వర్క్, నిరంతరం పని, దీర్ఘకాలం పని, నిరాహార దీక్ష పని. ఈ పట్టాల మీద ఏమైనా పాడే అప్పుడు ఈ రైల్వే శాఖ కాదు, ఈ సర్కార్ కాదు, ఈ దేశం మొత్తం గుర్తిస్తాయి. మన కష్టాలని చెప్పండి కొట్టిందిరా మనం అందరం చేస్తే ఎంతమంది కొలువులు వస్తాయినా ఈ దేశంలో కోట్ల మంది నిరుద్యోగులు కానీ ఎప్పుడైతే కానీ గద్దెలెక్క చూస్తున్నారు. నా ఇప్పటి నువ్వే మళ్ళీ అర్థం సులు గణేష్ మాటేరా అన్నా మీరు మన మాటిలే మీరు చెయ్యాలి మనమే చెయ్యాలి ఈ పని ఉండాలి అన్ని పనులు చక్కగా తమ్ముడు పక్కకి వెళ్ళాడుకో ఫైనల్ చెప్తున్నా కామ్ బంద్ కామ్ చాలు, కామ్ బంద్ కామ్ చాలు, కామ్ బంద్ కామ్ చాలు. జై సాకి పట్టాలి కదా కా వచ్చ కొనాలి కింద కలిగిస్తాం ఆగరా భయ్యా డ్యూటీలో వచ్చిన పైసలు వస్తాయి సారీ आवाज दो हम है क्या పోయిందా नहीं करेंगे हम लोग काम नहीं करेंगे, नहीं करेंगे हम लोग काम नहीं करेंगे, नहीं करेंगे हम लोग काम नहीं करेंगे. అయిపోయిందా ఏమైందా ఆయన పడుకున్నాడు పోయిందా ట్రాకింగ్ తీయడానికి వస్తారు కదా
3 దెబ్బలకే పట్టా ఇరిగిపోయింది. మా కండబలం వల్ల కాదు, ఇవి కల్తీ పట్టాలు. అవును, కల్తీ పట్టాలు. మన దగ్గర ఉన్న అతి గొప్ప ఆయుధం అదే. పట్టాలు, నట్లు, బోల్ట్లు, స్లీపర్లు అన్నీ కల్తీ. ఇండియా మొత్తం కల్తీ, కల్తీ, కల్తీ. అన్నీ కల్తీ, అంతటా కల్తీ. మీ దేశాన్ని నాశనం చేసేస్తాం. మేము ఆటంకవాదులం, నాశనం చేస్తాం. మార్నింగా యాక్టివ్లో జీవించేస్తాను నేను. అయినా పని చేస్తున్నావా? మీకు అన్యాయం జరిగింది. మీకు న్యాయం జరిగే వరకు నేను పోరాటం చేస్తా. దారులు వేరైనా గమ్యం ఒక్కటే. నా పోరాటం పనిచేస్తూ సస్తా. సచ్చే వరకు పని చేస్తా. నిర్విరామ నిరాహార నిరంతర పరీక్ష చేపట్టిన ఇప్పటి సంధి నా కార్మికుల గ్యాంగ్ తమ్ములకు మద్దతుగా నా హర్తాల్ షురు. काम करो करते मरो, काम करो करते मरो, काम करो करते मरो. ఏమైంది పట్టాలు ఎరుకుంటారు? ఏమైంది? కొడుతున్నాడు. వచ్చిందా మళ్ళీ ఇటు? ట్రైన్ కింద నువ్వు వడమాకు. చూస్తా కూర్చుంటావేం స్వామి? స్వామి ఏదో చేయి స్వామి, రక్షించు స్వామి, బచాయించు స్వామి, జాగి స్వామి, 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 గోదావరి వచ్చేస్తాను, రైలు వచ్చేస్తాను స్వామి, రైలు వచ్చేస్తాను స్వామి, హ్యాండ్సెట్ అప్ప స్వామి, గిరిదారు నాలుగు స్వామి, నా పుస్తక స్వామి, ఏదో చేయి స్వామి, 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 సరే సరే స్వామి, కట్టాలి స్వామి, నేను సచ్చినా సరే పడుకో.
ట్రైన్ పడిపోయిందంట నేను ఎదురెళ్తే కానీ ట్రైన్ బాగాలేదు వీడెవరండి బాబు ట్రైన్ చేతిలో ఎర్రజెండా పట్టుకొని గులాబ్ సినిమాలో అమీర్ ఖాన్ వచ్చినట్టు వైదికంగా పరిగెత్తకుండా వచ్చి పడిపోయాడు చెడిపోయాడు అనుకున్నారు సగం బ్రేక్ వేశాను చివరి క్షణంలో పక్కకి దూకేశాడు గారు రైలు ఆగకుండా ఎంతో చాకచక్యంగా ఆపాను కదా నాకు ఎలా వస్తుందంటారా అతను ఎవరో ప్రాణాలకు తెగించబట్టి ఎర్రజెండా ఊపుతూ ఎదురుగా రాబట్టి మీరు రైలు ఆపగలిగారు. అవార్డు కనుక ఇస్తే ఇంతమంది ప్రాణాలను కాపాడినందుకు, ఆస్తి నష్టాన్ని ప్రాణ నష్టాన్ని ఆపినందుకు ఇతనికి ఇవ్వాలండి. అతను ఎవరో, అతని ప్రాణాలు ఉన్నాయో లేవో ముందుగా చూడాల్సింది అది. అతన్ని కాపాడుకోవడమే గొప్ప అవార్డు. గాడు గారు డ్రైవర్ గారితో వెళ్ళి ముందుగా ఎదురు ఏం జరిగిందో, అతను ప్రాణాలకు తెగించి ఎందుకు అలా పరిగెత్తుకొని రావాల్సి వచ్చిందో చూసి రండి. వెళ్ళండి. అలానే కంట్రోల్ రూమ్ కి కబరం పంచండి. అంబులెన్స్ కూడా. ఒరే మీరు మనుషులా రాక్షసులా? మీరు మనుషులేనా? రక్తంలో మనిషి సెల్ఫీ తీసుకో బాడీ పక్కన ఆయన ఊకేసారు ఆయన తీస్తారు అదే గుండ్రలాగా ప్రాణం ఉంది ఓకే ఓకే హాస్పిటల్ తీసుకెళ్ళయ్యా బాబు తర్వాత ఇక్కడ ఆన్లైన్ ఉంటే ఇక్కడ ఏదో యాక్సిడెంట్ కాపాడినవాడు రక్తంలో పడి ఉన్నాడు, ప్రాణాలను తెగిస్తున్నాడు. సాక్రిఫైస్ ఏంటంటే నాయన బంగారం, నాయన బంగారం, వెంకన్న కాపాడుతాడా? నా పుణ్యమంతా పోసుకోరా నాయన. లేదా బంగారం, బంగారం లేదా నాయన ఈ పాలన పాలన దగ్గర రాకపోతే ఈరోజు మీరు చచ్చు పెట్టారు.
So any guesses for first prize? The first prize in drama competition goes to Suraksha. The artists were Sri J. Srinivas, Sri Ganesh, Sri CSR Prasad, Sri Chand Basha, Surya Narayana, Madhumangal Thakur, Chandrababu, Nagraj and Srinivas. Mr. Champion Srinivasan garu, please come on your desk. I respect the director, Sri Dr. Chavian Srinivasan, to come on the dais, please. Yes. ఫస్ట్ టైం జీవితంలో 10 రోజులుగా తోమిన మన్ను తోమిన ఏకైక వ్యక్తి ఈయన. కాబట్టి ఈయనందరూ కొట్టుడి, కాదు చెప్పండి కొట్టుడి. ఇదే కాదు, ఈయన ఆర్టిస్ట్ శ్రీనివాసుడు తోమాడు. ప్రతి ఒక్కరిని తోమి వాళ్ళ నుంచి మధ్యలో నుంచి రక్తం తీసినాడు. ఆ ప్రసాద్ యొక్క రక్తం తీసినాడు. ఆర్టిస్ట్ కావాలా? సభా సరస్వతి నమస్కారం. వీళ్ళనందరినీ తోమిన మాట అబద్ధం. వీళ్ళందరినీ చిత్తప్పొట్టాను. జీవితం మీద విరక్తి పుట్టింది వీళ్ళకి నిజంగా. వీడి దగ్గర ఎవడు తెచ్చాడు రా వీడిని, వీడేదో అనుకుంటాడు, మననేవో చేయండి, ఏదో సుఖాన ప్రాణం దుఃఖాన్ని పెట్టుకుని ఉద్యోగం చేసుకుంటూ హాయిగా ఉన్నామంటే రిహార్సల్స్ రావట్లేదు, చంపుతున్నాడు అన్నారు. రేపు సాయంత్రం తర్వాత మీరు తలుచుకుంటే నన్ను రైలు పట్టాలని జంగయ్య బదులు నన్ను వేయండి అని. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో అని నాకు భయం. వీళ్ళందరికీ నా మనపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు. ఇక నుంచి వీళ్ళల్లో గొప్ప నటులు, గొప్ప దర్శకులు కొడతారు. ఇక నా అవసరం ఉండదు. జీవించారు వీళ్ళందరూ, ఇది నా భావన. నేను వీళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. వీళ్ళలో ఉన్న కళామతల్లి. Thank you, audience. Thank you. We have 2 more awards of Best